ఏం చేస్తాం? పెద్ద కిచెన్, రెగ్యులర్గా వంటలు చేస్తామండి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి కంటిన్యూస్గా వంటలు అవుతూనే ఉంటాయంటే ఏం చేస్తామండి? మనము కిచెన్ని వేరేగా డిజైన్ చేసుకుంటాం. పెద్ద ఏం ఉండదండి. అస్తమానం బ్యాచిలర్స్ అనుకోండి, లేకపోతే చిన్న ఫ్యామిలీ అనుకోండి, ఎప్పుడు ఆర్డర్ చేసుకునేదే కదా ఎందుకు అని చెప్పేసి చిన్న కిచెన్స్ అయినా సరే పర్లేదు అనుకుంటా ఉంటారు. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎక్కువ బెడ్రూమ్స్, పెద్ద డైనింగ్ టేబుల్. ఎలా అయితే మనము మన నీడ్స్ బట్టి, లేకపోతే మన ఫ్యామిలీకి, మన లైఫ్ స్టైల్కి, మన యొక్క చాయిస్కి, అంటే మన యొక్క ఇష్టాలకు సూట్ అయ్యేటట్టుగా ఎలా అయితే మన ఇంటిని నియమించుకుంటామో, అలాగనే సంపూర్ణమైన పరిశుద్ధత గలవాడు మన దేవుడు అని చెప్పుకున్నాం కదండి. జ్ఞాపకం ఉంటే బిగ్గరగా చెప్దామా? సంపూర్ణమైన పరిశుద్ధత గలవాడు మన దేవుడు. అయితే అంత సంపూర్ణమైన పరిశుద్ధత కలిగిన దేవునికి సూట్ అయ్యేదిగా దేవుని మందిరం ఉంటుంది. అవునా కాదా అండి? ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు నివసించదగినదిగా, దేవుడు సంచరించదగినదిగా, దేవుని ప్రజలు కూడా ఆయన పరిశుద్ధతను అనుభవించగలిగినదిగా దేవుని యొక్క మందిరము ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే కొంతమంది ఇంట్లోకి వెళ్ళినప్పుడు వారు పెట్టుకునే పెయింటింగ్స్ని బట్టి, వారు వాడుతున్న కట్లరీని బట్టి, వారు వాడుతున్న క్రాకరీని బట్టి, వారు వాడుతున్న బెడ్షీట్స్ని బట్టి, లేకపోతే కర్టెన్స్ని బట్టి మనకు వెంటనే ఒక అంచనా వచ్చేస్తుంది కదండి. వీళ్ళు ఇలాంటి వారు, వీరు ఇలాంటివి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పి. అలాగనే దేవుని మందిరంలో దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క రాజసమును, దేవుని యొక్క ఘనతను చూపించే ఈ యొక్క బంగారపు సువర్ణమైన ఈ యొక్క పాత్రలన్నీ కూడా ఉంచబడి ఉన్నాయి. దట్ సూట్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఘనతకు అవి తగినవి. అయితే ఒక పాపాత్ముడైన, లేకపోతే పాపాన్ని ప్రోత్సహిస్తున్న కదండి, భయంకరమైన పార్టీ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలా దారుణమైన పార్టీస్ జరుగుతూ ఉన్నాయి, మన నోటితో కూడా చెప్పలేము. అటువంటి పార్టీ ఆ రోజులోనే ఇస్తూ ఉన్నాడు బెల్షజరు. అంత దారుణమైన ఒక విందు ఇస్తూ ఉన్నాడు. నాట్యము, మందు, చిందు, భయంకరమైన అశ్లీలమైన దృశ్యాలు, అశ్లీలమైన క్రియలు చేస్తూ ఉన్నారు. అయితే అటువంటి ఒక భయంకరమైన విందులోకి పరిశుద్ధత, ఘనత చూపించే స్థలములో ఉండాల్సిన, దేవుని ఘనపరచాల్సిన కొన్ని పాత్రలు ఏమైతే ఉన్నాయి ఇక్కడికి తీసుకొని రాబడ్డాయి. అప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత రగులుకుంది, దేవునికి కోపము కలిగింది. ఆయన మనం చూస్తూ వచ్చాం కదా, మొదటి చేతి వ్రాత ద్వారా ఏం చూసామండి? హీస్ సో లవింగ్, హీ హ్యాస్ సో మచ్ లవ్ టువర్డ్ హిస్ చిల్డ్రన్ దట్ హీ సెట్స్ సమ్ గ్రౌండ్ రూల్స్ ఫర్ దెమ్. దేవునికి ఎంతో ప్రేమ ఉంది, గ్రౌండ్ రూల్స్ని సెట్ చేస్తాడు. ఒకవేళ చేయకపోతే మరొక ఛాన్స్ని దేవుడు ఇస్తాడు అని చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి దేవుడే ఒక చేతి రాత మరొకసారి చూపిస్తూ ఉన్నాడు. ఏమనండి? మెనే టేకెల్ ఉఫార్సిన్. తెలుసు కదండి ఈ మాట? తెలిసినట్లయితే బిగ్గరగా చెప్పగలగాలి. మెనే టేకెల్ ఉఫార్సిన్ అనే మాటను ఆ గోడ పైన రాస్తూ ఉండగా మనం కూడా అయితే ఎలా రియాక్ట్ అవుతామండి? మామూలుగా మన రూమ్లో మనం పడుకున్నప్పుడు చీకట్లో మనం తగిలించిన డ్రెస్ చూసే కొంచెం కదిలితే ఏమవుతుందండి? రాత్రంతా కళ్ళు తెరిచి చూస్తూనే ఉంటాం కదా. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అలా చిన్నదానికే భయపడిపోతూ ఉంటాం కదా, చిన్న చిన్న కదలికకే, లేకపోతే కొత్తగా మనం ఎక్స్పీరియన్స్ చేయని దాన్ని సడన్గా చూసినట్లయితే ఎంత భయం కలుగుతుంది కదా. అలాంటిది అకస్మాత్తుగా హీ వాజ్ హాఫ్ డ్రంక్, ఆల్మోస్ట్ హీ మస్ట్ హ్యావ్ బిన్ క్రేజీ డ్రంక్. అటువంటి పరిస్థితిలో ఒక చెయ్యి వచ్చి, మానవ హస్తం లాంటిది ఒకటి వచ్చి తన గోడపై రాస్తూ ఉంటే అతనికి మనలాగానే రియాక్ట్ అయ్యాడండి. ఏమైందంటే తన యొక్క నడుము నుండి తన కాళ్ళు వదిలిపెట్టేసి మోకాళ్ళు వణికిపోవడం మొదలుపెట్టాయి. హీ రియాక్టెడ్ లైక్ అస్. అయితే అలా వణికిపోవడం మొదలుపెట్టి చదువుతూ ఉన్నాడు, అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అదేంటో చెప్తే, నేను మీకు 3వ అధిపతిగా స్థానం ఇస్తాను, బంగారు కిరీటం, బంగారము అన్నీ కూడా నేను మీకు ఇస్తాను, 3వ అధిపతిగా ఈ రాజ్యానికి స్థానం ఇస్తాను, అదేంటో మీరు చెప్తే చాలు అని అనేక మందిని పిలిచాడు. ఎవరు చెప్పలేకపోయారు, దాని యొక్క భావము ఎవరు కూడా చెప్పలేకపోయారు. దానియేలు దేవునికి సేవకుడు దాని యొక్క అర్థాన్ని చెప్తా ఉన్నప్పుడు ఏమని రాసి ఉందండి? మెనే అంటే నంబర్డ్, మెనే అంటే లెక్కింపబడి ఉన్నవి. చెప్దామండి, మెనే అంటే లెక్కింపబడి ఉన్నది. టేకెల్ అంటే వెయిడ్, లేకపోతే తూకము వేయబడి ఉన్నది. చెప్దామండి, తూకము వేయబడి ఉన్నది. తూకము వేసి అందులో తేలిపోతే గనక టేకెల్ అన్నమాట. ఉఫార్సిన్ అంటే డివైడెడ్. ఏంటండి? డివైడెడ్, విభజింపబడి ఉన్నది. దేవుని వాక్యం దీని గురించి స్పష్టంగా మనకు చెప్తా ఉంది కదండి. నీ యొక్క రాజ్యము, యువర్ డేస్ హ్యావ్ బిన్ నంబర్డ్, యూ హ్యావ్ బిన్ వెయిడ్ ఆన్ ద స్కేల్ అండ్ యువర్
కింగ్డమ్ ఇస్ డివైడెడ్. నీ యొక్క దినాలు నువ్వు లెక్కించుకోవడమే. ఎందుకంటే నువ్వు చేసినది అపవిత్రమైన కార్యము, దేవునికి ఇష్టము లేని దాన్ని నువ్వు చేసావు. దేవునికి చెందవలసిన ఘనత అని మనం చెప్పుకోవచ్చు. దాన్ని నీ యొక్క కల్మషము కలిగిన నీ యొక్క ప్రాకారంలోనికి ఘనత, రాజసము, పరిశుద్ధత కలిగి ఉన్న దేవుని మందిరంలోని నువ్వు తీసుకొని వచ్చావు. సో యువర్ డేస్ ఆర్ నంబర్డ్. నీ యొక్క దినాలు నువ్వు లెక్క పెట్టుకోవాలి. తర్వాత నీవు తూకములో వేయబడి ఏమైపోయావు? తేలిపోయావు. ఒక పాట ఉంటుంది కదండి, ఈ పాటను దైవజనులు ఆయన సుధాకర్ గారు రాశారండి. ఆయన స్టూవర్ట్పురం సుధాకర్ గారు అని చెప్తా ఉంటారనమాట. ఆయన యొక్క సాక్ష్యం ఎంతో బలపరిచే సాక్ష్యం. మీలో ఎంతమందికి తెలుసండి? ఆయన చాలామందికి తెలిసి ఉంటుంది. ఆయన పాటలు కూడా మనం రెగ్యులర్గా పాడుతూనే ఉంటాం. అయితే మా చిన్నప్పటి నుంచి, నేను పుట్టినప్పటి నుంచి ఆయన మా పేరెంట్స్కి వాళ్ళకి కూడా పరిచయం అనమాట. సో ఆయన యొక్క సాక్ష్యం ఎంత అద్భుతమైనదంటే, దేవుని యొక్క హెచ్చరికను లేకపోతే దేవుని యొక్క పిలుపును ఆయన వెంటనే ఎలా అందుకున్నారు అనేది కూడా మన యొక్క వాక్యానికి మనలను ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి కూడా వీలవుతుందండి. ఒక స్టూవర్ట్పురం అనగానే జ్ఞాపకం వచ్చేది దొంగతనాలు, లేకపోతే ఈ యొక్క భయంకరమైన డెకాయిట్స్, వీళ్ళందరూ గుర్తొస్తూ ఉంటారు కదా. అయితే ఈయన కూడా అలాగనే ఒక భయంకరమైన గజ దొంగగా ఉంటూ చాలా ట్రైన్స్లోని లేకపోతే బయట కూడా మనకు తెలుసు కదండి స్టూవర్ట్పురం వాళ్ళ యొక్క ప్యాటర్న్స్ ఎలా ఉంటాయో, చాలా భయంకరమైన దొంగతనాలు చేస్తూ ఆఖరికి స్త్రీల యొక్క సూత్రాలు ఇవన్నీ కూడా లాగేసుకుంటా ఉన్నప్పుడు తన భార్య బాధపడతా ఉండేదంట. ఇది కూడా ఎందుకు అని చెప్పి బాధపడతా ఉన్న సమయంలో అయినా సరే వారిని పోషించుకునే మార్గం అదే అయినప్పుడు ఆయన భయంకరమైన దొంగతనాలు చేస్తూ ఉన్న బ్రతుకులో పట్టబడిపోయి పోలీసులకు జైల్లో పెట్టబడి ఉన్నారండి. అయితే ఈ యొక్క సుధాకర్ గారు అన్న ఈయన జైల్లో ఉన్న సమయంలో భయంకరమైన లెప్రసీ వచ్చేసింది, కుష్ఠవ్యాధి వచ్చేసి చేతులు కాళ్ళు అన్నీ ఆల్రెడీ తెలుసు కదండి ఎలా మారుతూ ఉంటుందో. అటువంటి స్థితి నుండి తన యొక్క భార్య ఆ జైలు దగ్గరికి, ప్రిజన్ దగ్గరికి వచ్చి సువార్త చెప్పిందంట. యేసయ్యని నువ్వు నమ్ముకో, దేవుడు నీకు స్వస్థతనిస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని బాగు చేస్తాడు, ఇవన్నీ వదిలేసే అని చెప్పి అతను పొందుకున్న సువార్త వెంటనే అతను ఏం చేశాడు? సరే నేను యేసయ్యని నమ్ముకుంటానని చెప్పి నమ్ముకున్నారు, స్వస్థత పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కుష్ఠవ్యాధి నుండి సంపూర్తి అయిన స్వస్థతను పొందుకొని దేవుని సువార్తను చేయడం మొదలుపెట్టారు. ఆయన రాసిన ఒక పాట ఆయన జీవితానికి కూడా పనిచేసిన పాటేమో అని నేను అనుకుంటా ఉంటాను. చిన్నప్పుడు నాకు తెలుసు కదండి, అందుకనే ఆయన పిలిచినప్పుడల్లా దొంగ తాతయ్య అని అంటూ ఉండేదాన్నంట. సో మనమైతే మనుషులకు త్రూ వాట్ దే హ్యావ్ డన్ ఆర్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ దర్ పాస్ట్ లైఫ్ మనం అదే టైటిల్ ఉంచేస్తాం. బట్ గాడ్ రిఫార్మ్స్. దేవుడు ఏం చేస్తున్నాడండి? రిఫార్మ్ చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇంతకు ముందు దొంగవైతే నాకేంటి, నేను నిన్ను మార్చాను, నువ్వు నన్ను నమ్ముకున్నావు, నన్ను క్షమించమని అడిగావు, నువ్వు దొంగవి కాదు, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా కుమారుడవు, నువ్వు నా కుమార్తెవు అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. అయితే అలా పిలిచిన దేవుడు అతనికి ఇచ్చిన పాట మేనే మేనే టేక్ కేర్ ఆఫ్ అవర్ సిన్, మేనే మేనే టేక్ కేర్ ఆఫ్ అవర్ సిన్, రాసెను శాసనం దేవుని చేతితో. పాడదామా? రాసెను శాసనం దేవుని చేతితో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో, దేవుని త్రాసులో నీవు తేలిపోదువో. మేనే మేనే టేక్ కేర్ ఆఫ్ అవర్ సిన్. పాడతారా? మేనే మేనే టేక్ కేర్ ఆఫ్ అవర్ సిన్. సౌలు రాజు తేలిపోయెను, అహబు రాజు తేలికోలెను. పాడతారా? సౌలు రాజు తేలిపోయెను, అహబు రాజు తేలికోలెను. నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. పాడతారా? నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును, మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకో. ఈ పాటను రాసి
ఆయన దేవుని యొక్క సేవను నడిపించడం మొదలుపెట్టారు. ఎంతో సచ్ అన్ ఇన్స్పిరేషనల్ బైబిల్ బేస్డ్ సాంగ్, బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కదండి. ఈ యొక్క మాట మనకు జ్ఞాపకం చేసేది మనం చూస్తూ వచ్చాం. మొదటి దేవుని చేవ్రాలు ద్వారా ఏం చూసామండి? మన దేవుడు సంపూర్ణమైన పరిశుద్ధ